ఉపవాసం అయ్యాక ఎంతో కొంత అన్నం తినాలి. దీనికి పారణ అంటారు. ఉపవాసానంతరం దీక్షా విరమణ కోసం తీసుకునే ఆహారము అని అర్థం. వీడు శ్లోకం చెప్పలేదు, మంత్రం చెప్పలేదు, కానీ చెప్పాక ఇందాక మీకు ఏదో పండు తిన్నాడు. ఆ పుణ్యం వాడికి ఎటువంటి పుణ్యం అయిందిట? 1,000,000 యజ్ఞముల ఫలితం వచ్చింది. 10,000 గోవులు దానం చేసిన ఫలితం వచ్చింది. నట్టడవిలో అన్ని బిల్వవృక్షములు నాటి మారేడు చెట్ల మధ్యలో శివలింగ ప్రతిష్ఠ చేసిన వాడికి వచ్చిన పుణ్యం వచ్చింది. ఆ రోజు నుంచి వాడికి తెలియకుండానే మనసు మారిపోయింది. జంతుహింస మానేశారు, అందరినీ ప్రేమగా చూసేవారు. ఈలోపు వాళ్ళ అదృష్టవశాత్తు అక్కడికి అగస్త్యుడు వచ్చాడు. వచ్చి, ఒరే, ఈ పూట నేను ఒక మంత్రం చెబుతాను, చెరువులో స్నానం చేసి మంత్రం జపం చేయడానికి రండి అన్నాడు. మాకు మంత్రాలు తంత్రాలు రావు బాబు అన్నారట వీళ్ళు. నేను చెబుతాను రండి అన్నాడు ఈయన. నీళ్లలోకి దిగారు. ఆ నీళ్లలోకి దిగ్గానే బుడుంగును ములిగి చచ్చిపోయారు. ఇంకా మంత్రం లేదు, తంత్రం లేదు. ఆ నీళ్లలో ఏం కర్మయోగం అంటే అది బాగా ఊబి, అడవుల్లో కొన్ని చెరువులు ఊబిగా ఉంటాయి, అందులో దిగి ములిగిపోయారు. పాపం లోపాముద్ర ఉంది, అదేమిటండి మీరు మంత్రం ఇస్తూ ఉన్నారు, వాళ్ళు ఎదురు చచ్చిపోయారంటే, పిచ్చిదానా, మన దృష్టిలో వాళ్ళు చచ్చిపోయారు అనుకుంటున్నాం, చావు దురదృష్టము అని కొందరు అనుకుంటారు. కొంతమందికి అది యోగం కలిగిస్తుంది, కొంతమందికి నరకం కలిగిస్తుంది. వాళ్ళ యోగం ఏమిటో చూడు అన్నాడే. వీళ్ళిద్దరూ నీళ్లల్లో ములిగి బుడుంగా చచ్చిపోగానే ఆ ఊబిలో వాళ్ళని తీసుకుపోవడానికి అతి భయంకరాకారులైన యమకింకరులు 4 వచ్చారు. ఒక ఇద్దరేమో మొగుడు దగ్గరికి, ఒక ఇద్దరేమో భార్య దగ్గరికి వెళ్ళారు. ఆ యమకింకరులు నల్లగా ఉన్నారు. వాళ్ళ ఒళ్ళంతా బొచ్చు, ఎలుగుబంటికి శరీరం మీద ఉన్నటువంటి జుట్టు లాంటి జుట్టు ఉంది. పెద్ద పెద్ద కోరలతో ఉన్నారు. ఎర్రగా అగ్నిహోత్రాల్లో ఉన్నాయి నేత్రాలు. చేతుల్లో పాశాలు పట్టుకున్నారు, కత్తులు పట్టుకున్నారు, ముళ్ళ కథలు పట్టుకున్నారు. భయంకరమైన వివిధ ఆయుధాలతో భయపెడుతూ, రండిరా రండి, మిమ్మల్ని బడితి పూజ చేస్తాం అని బెదిరిస్తూ వచ్చి మెడకి తాడేసి వీళ్ళ ప్రాణం బయటికి తీసి ఆ పక్కనే భయంకరమైన యాతనా శరీరములు 2 ఉన్నాయి. మనం చచ్చిపోయాక యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. అవన్నీ క్రమంగా మనకి ఇంకా 3 రోజులు వస్తాయి కాబట్టి ఆ 3 రోజులు బాగా విందురు కానీ శ్రద్ధతో. అవి విన్నాకైనా ఎలా ఉండాలో తెలుస్తుంది కనీసం. ఈ యాతనా శరీరంలోకి మన ప్రాణాన్ని ప్రవేశపెడతారు. మన శరీరానికి ఆధారం ఒకటి కావాలి. మన ప్రాణం నిలబడదు. ప్రాణం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ప్రాణం ఎటువంటిది అంటే దానికి ఏదో ఒకటి పట్టుకోమ కావాలి, ఆధారం కావాలి. ఇప్పుడు మన శరీరంలో ఉన్న ప్రాణం అతి సూక్ష్మంగా ఉంటుంది, అది ఎవరికీ కంటికి కనపడదు. దానికి ఆత్మ అని పేరు. ఈశ్వరుడు తన శరీరం నుంచి 2 భాగాలుగా ఒకప్పుడు విడిపోయాడు. పరమాత్మ అంటారు ఈశ్వరుణ్ణి. ఆయన శరీరమే, ఆయనలో ఉన్న ఒక గొప్ప తేజస్సు ద్విధాభవోవా 2గా విభజింపబడింది. ఒకటేమో సమస్త లోకాలలో వ్యాపించి ఉన్న పరమాత్మ, రెండవది అందులోంచి విడిబడిన జీవాత్మ. ఈ జీవాత్మ క్రమంగా అణువులుగా విభజింపబడింది. ఈ అణువులు సూక్ష్మాతి సూక్ష్మములు ఈ కోటాను కోట్లుగా విడిపోయాయి. ఈ కోటాను కోట్ల అణువులే, అణువుతో పోలుస్తున్నాం కానీ అణువు కంటే కూడా సూక్ష్మం. ఇవి క్రమంగా 84 లక్షల జీవరాశులుగా, 4 రకాల ప్రాణులుగా, అండజము, స్వేదజము, జరాయుజము, ఉద్భిజ్యము అని 4 రకాల ప్రాణులుగా విడిపోయాయి. అండజములంటే గుడ్ల నుంచి పుట్టేవి. అండ అంటే గుడ్డు, జ అంటే పుట్టేవి. అండజములనగా గుడ్ల నుంచి. పావులు గుడ్ల నుంచి పుడతాయి, మొసళ్ళు గుడ్ల నుంచి పుడతాయి, కోళ్ళు గుడ్ల నుంచి పుడతాయి, రకరకాల పక్షులు ఇవన్నీ గుడ్ల నుంచి పుడతాయి. ఈ విధంగా ముందు గుడ్డు, అందులోంచి ప్రాణులు తయారయ్యేవన్నీ అండజములు. స్వేదజములంటే చెమట నుంచి పుట్టేవి. ఇదిగో నెత్తి మీద రోజు తలకాయ అంటుకోవాలి, చక్కగా కుంకుడుకాయలు పెట్టి భగవంతుడు ఇచ్చాడు మనకి. అందుకే అడవుల్లో కుంకుడుకాయలు. ఈ కుంకుడుకాయలు బాగా నానబెట్టి రసంతో తలదు అంటుకోకపోతే తరచుగా చెమట పట్టి ఈ చెమట వల్ల పేలు తయారవుతాయి. ఈ పేలన్నీ స్వేదజములు. మన తల వెంట్రుకలలో అడుగున పుట్టేటటువంటి చెమట నుంచి పుడతాయి. స్వేదము అంటే చెమట, జా అంటే పుడతాయి, చెమట నుంచి పుడతాయి. పేలన్నీ స్వేదజములు. మంచం మీద పడుకోండి, మన వీపుకున్న చెమట మంచానికి అంటుకోగానే
వెంటనే మంచం మీద నుంచి నల్లులు పుడతాయి. ఈ నల్లులు కూడా సేదజములే. అవి మనల్నే కొడతాయి, మన శరీరం నుంచి పుట్టి మన పిల్లలు మనల్ని తిట్టి కొట్టినట్లుగా. ఇక సెగ్గెడ్డలు, కురుపులు, తుమ్ములు వీటన్నిటి నుంచి కూడా చెమటలోంచి కొన్ని బ్యాక్టీరియా పుడతాయి. ఇవన్నీ సేదజములే. ఇక మూడవది ఏమిటి? ఉద్భిజ్యములు అనగా విత్తనములను చీల్చుకొని పుట్టేటటువంటి చెట్లు. ఈ చెట్లన్నీ విత్తనములు నేల మీద పడి మట్టిలో కప్పుబడి నీళ్లు పడగానే మట్టిలో బాగా నాని ఆ విత్తనం క్రమంగా చీలి రెండుగా విభజింపబడి అందులోంచి బయటకు వస్తాయి. విత్తనములు రెండుగా విభజింపబడి పుట్టే వీటన్నిటినీ కూడా ఉద్భిజ్యములు, భూమిని చీల్చుకుని విత్తనము నుండి పుట్టునవి. ఇవి మూడవ కేటగిరీ. ఇక నాలుగవ రకాల ప్రాణులు ఏమిటి? జరాయుజములు. తల్లి గర్భకోశంలో మావి అని ఉంటుంది, ఆ మావి నుంచి పుట్టేవి. అంటే ఈ గేదెలు, ఎద్దులు, మనుష్యులు వీళ్ళందరూ కూడా జరాయుజములు అనమాట, మావి నుంచి పుట్టేవారు. ఈ రకమైన ప్రాణులుగా ఈ పరమాత్మ నుంచి విభజింపబడినటువంటి అణువులు, ఆత్మలు పుట్టాయి. మళ్ళీ ఈ శరీరం విడిచిపెట్టగానే వీటికి ఇంకొక శరీరం కావాలి. అలా శరీరము ఆధారంగా ఉండి తీరాలి. అందుకే శరీరమునకు ఇంకో పేరు ఉపాధి. ఉపాధి అనగా బ్రతకడానికి ఆధారమైనది. అందుకే ఎప్పటికూడా ఉద్యోగానికి ఉపాధి కేంద్రం అని ఎందుకు పేరు పెట్టారంటే దానివల్ల నువ్వు బతుకుతున్నావు కనుక. అంతేగాని ఉపాధి అంటే కేవలం ఉద్యోగం అనుకోకండి, అది ఊరికే ఒక భాగం. మన శరీరము, మానవ శరీరం ఇదొక ఉపాధి. శరీరం విడిచిపెట్టాక పాపాత్ములైతే ఈ పాపాత్ములకి యమకింకరులు నల్లని దుబ్బు శరీరం ఇస్తారు. ఆ శరీరానికి యాతనా శరీరం అని పేరు. అదే మనం పుణ్యం చేస్తే దివ్య శరీరంలో ప్రవేశించి స్వర్గానికి ఎడతాం. ఇంకా మహాపుణ్యాలు చేస్తే ఇదిగో వైకుంఠం, బ్రహ్మలోకం, మణిద్వీపం, కైలాసం వంటి లోకాలకు ఎడతాం. ఇలా వారి వారి పుణ్యముల వల్ల ఎవరికి ఏ దేవుడి మీద ఎక్కువ భక్తి ఉంటే ఆ లోకానికి ఆ దివ్య శరీరంతో పెడతాం అన్నమాట. ఇప్పుడు ఈ ఇద్దరిని తీసుకెళ్ళడానికి యమకింకరులు వచ్చి ప్రాణం తీసి యాతనా శరీరం పట్టుకొచ్చి యాతనా శరీరంలో ప్రాణాన్ని ప్రవేశపెట్టబోతూ ఉండగా హఠాత్తుగా కైలాసం నుంచి అత్యద్భుత దివ్య రూపంతో 10 చేతులు 5 తలలు కలిగిన శూలం, ఢమరుకం, లేడి మొదలైనవి ధరించిన మహానుభావులు వచ్చారు. అచ్చం వాళ్ళంతా ఈశ్వరుడు ఎలా ఉంటారో అలా ఉన్నారు. శివలోకంలో శివుడి దగ్గర ఉన్న దూతలు శివుడిలాగే ఉంటారు. అందుకే వాళ్ళని కైలాస ప్రమథగణములు అంటారు, కైలాసవాసులు. వాళ్ళు 4 వచ్చారు. రావడంతో ఈ ఆత్మలకు ఉన్న యమపాశాన్ని కత్తిరించారు. ఆ ఇద్దరిని పట్టుకున్నారు. 2 అందమైన ప్రమథగణాల శరీరాలు పట్టుకొచ్చారు వాళ్ళు. ఆ గణాల శరీరంలోకి ఇద్దరిని ప్రవేశపెట్టారు. అప్పుడు యమకింకరులు అన్నారు, ఏమండి ఇదేమిటండి అన్యాయం అండి, వీళ్ళిద్దరూ మాకు గెస్టులండి, చీప్ గెస్టులండి, వీళ్ళని మేము యమలోకానికి తీసుకెళ్ళి నానా రకాలుగా హింసించి యాతనలు పెట్టి కుంభీపాకం, రౌరవం వంటి నరకాలకి పంపి ఆ తదనంతరం మళ్ళీ భూలోకంలో మానవ జన్మ ఇస్తామండి. ఎందుకంటే వీళ్ళు పరమ దుర్మార్గులు, ఎన్నో జంతువుల్ని చంపారు, ఎన్నో రకాల పాపాలు చేశారు. వీళ్ళు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. ఆ పాపాల వల్ల వీళ్ళకి శరీరాలు పోవాలి. వీళ్ళని మళ్ళీ నరకాల్లో శిక్ష అయిపోయాక భూలోకంలో పాములుగా, కుక్కలుగా, పురాణాలు జరుగుతూ ఉంటే గందరగోళం చేసే కోతులుగా, ఇలా ఎన్నో రకాలుగా పుట్టించి ఆఖరణ కుంటాళ్ళుగా, గుడ్డాళ్ళుగా, నడ్డాళ్ళుగా పుట్టేలా చేస్తాం అనగానే అప్పుడు శివకింకరులు అన్నారు, మీరన్నది నిజమే, వీళ్ళు పరమ పాపాత్ములు. ఇప్పటి వరకు లక్షల కొలది, కోట్ల కొలది జీవుల్ని చంపారు, జంతువుల్ని తిన్నారు, శివరాత్రి నాడు కూడా కళ్ళు తాగారు, శ్రీశైలం వంటి దివ్యక్షేత్రాలకు వచ్చి అక్కడ కూడా కళ్ళు మాంసంతో బతికారు వీళ్ళు. సందేహం లేదు, వీళ్ళని శిక్షించాలి. కానీ శివధర్మం మీకు తెలియదు అనగానే ఇదంతా గరుత్మంతుడు వింటున్నాడు కృష్ణుడి ద్వారా. గరుడ పురాణంలో, అది మర్చిపోకండి, నేను మళ్ళీ చెబుతున్నాను. గరుడ పురాణం అదిగా పుస్తకం కూడా పట్టుకొచ్చాను ఇక్కడికి, అందుకే శ్లోకాలతో ఉన్నది, హిందీ తాత్పర్యంతో. మీకు ఎవరికైనా అనుమానం ఉంటే శివరాత్రి మహిమ గురువుగారు గరుడ పురాణంలో చెప్పారా, ఇంకెక్కడి నుంచి అయినా పట్టుకొచ్చారా అని అడిగితే చెబుతా. ప్రతీదీ ఒక ప్రమాణ గ్రంథం ఎందుకు తెస్తానంటే నాకు చూడవలసిన అవసరం కోసం కాదు. ఎవరైనా రేపు అడిగితే వాళ్ళకి ఆ శ్లోకం, ఆ కథ చూపించాలి. గరుడ పురాణం అంటారు, శివరాత్రి మహిమ చెబుతున్నారు ఏమిటని ఎవరైనా అడిగితే
వారి పిచ్చివాళ్ళలా గరుత్మంతుడికి కృష్ణుడు చెప్పాడురా అని చూపించాలిగా మరి నేను. అందుకని అందులో గరుత్మంతుడు అన్నాడు, భగవాన్ వాసుదేవ, చాలా ఆశ్చర్యంగా ఉంది. యమకింకరులు నిజంగా దుర్మార్గులు పట్టుకెళ్ళి శిక్షించాలి కదా, వాళ్ళన్ని జంతువులు శిక్షించారు కదా, చంపారు కదా, కళ్ళు తాగారు కదా, అయినా శివకింకరులు ఎందుకు వచ్చారు అని గరుత్మంతుడు అడిగాడు అనుమానంతో. అప్పుడు చెప్పాడు విష్ణువు, నాయన అదేరా శివతత్వం అంటే, అందుకే శివుడు వంటి కరుణామూర్తి లేడన్నారు. అబ్బా బాలాశంకరుడు ఆయన, వాడు ఎన్ని పాపాలు చేసినా ఇన్ని నీళ్లు మళ్ళీ పోయిన పొయ్యిగానే, ఇన్ని పాలు పొయ్యిగానే, సద్యోజాతం అనే మాట చెవిలో పడగానే, పోన్లే వీడు మా అబ్బాయి అని వాడి పాపాలు క్షమిస్తాట. అందుకే శివుడిని పట్టుకోమన్నారు. కరుణ ఎక్కువ ఆయనకి, మిగతా వాళ్ళు అంత తొందరగా కరుణించలేరు. ఈయన పాపం ఎంత అమాయకుడండి. మనం ఆయన మీద ఎంత విభూతి పోసామా, ఆ విభూతి చూడగానే, నిజానికి విభూతి మిగతా వాళ్ళు ఎవరైనా స్వీకరిస్తారా? మనం బయలుదేరేటప్పుడు పాండ్స్ పౌడర్, దిక్కుమాల పౌడర్లు పూసుకుని ఒళ్ళంతా బోల్డ్ డబ్బులు ఖర్చు పెడుతున్నాం. పాప ఆయన ఏదో ఇంత బూడిదల పోయి కానీ, బూడిద పూసావా అనకుండా, నా మీద ఎంత సుగంధ ద్రవ్యం పూసావు నాయనా అని దగ్గరికి పిలిచి ప్రేమగా చీరి వాళ్ళ ఆవిడ చేతిలో పెడతాట. ఇదిగో ఏమే వీడిని జాగ్రత్తగా చూసుకుంటాట. ఆవిడ అన్నం పెట్టి ఆదరిస్తుంది. ఎంత కరుణ! ఆయన అవ్యాజ కరుణామూర్తి. వీళ్ళు చేసిన పాపాలన్నిటినీ ఆయన తొలగించాడనగానే, అదే మాకు అర్థం అవట్లేదు, ఎలా తొలగేయండి అన్నాడు మళ్ళీ గరుత్మంతుడు. మీరు నన్ను అడిగిన ప్రశ్నే ఆనాడు యమకింకరులు కైలాస భటుల్ని ప్రమదగణాలను అడిగారు. వాళ్ళు చెప్పిన సమాధానం నీకు చెబుతున్నాను, గరుడ విను.